నమస్తే శివాయ గురువే నమః శ్రీమాత్రే నమః జ్ఞానాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవతాభ్యోం నమః. పంచభూతాత్మక లింగాల్లో వాయులింగం అత్యంత ప్రాధాన్యమైనది. మానవ శరీరము ఉనికి అనేది ఉంది అంటే వాయు రూపంలోనే. వాయు రూపంలో శివదర్శనం ఇక్కడ మాత్రమే సాధ్యం. అలాంటిది ఈరోజు స్వామివారి బ్రహ్మోత్సవం చివరి రోజు. ఈరోజు ఊరేగింపు బయటకు రావడం ఇదే చివరి రోజు. ఋషిరాత్రి, దేవరాత్రి అవన్నీ అయినాయి. ఈరోజు స్వామివారు స్నపన తిరుమంజనం తర్వాత, వసంతోత్సవాల తర్వాత మేనాలో అమ్మవారు పల్లకీ సేవ ద్వారా పురవీధుల్లో అమ్మవారు మరియు స్వామివారు మనోన్మణితో కూడిన శ్రీకాళహస్తీశ్వరుడు మన జ్ఞానపరశూనాంబ తల్లి ఈరోజు పురవీధుల్లో ఇలా దర్శనమిచ్చి మనందరినీ ముక్తి మోక్ష మార్గం ద్వారా మనల్ని తరింపజేయడానికి అమ్మవారు ఈ విధంగా గొప్ప ప్రొసెషన్ జరుగుతుంది ఇక్కడ. ఈ ఊరేగింపు అత్యంత వైభవంగా, మనోహరంగా, కనులకు పండుగగా మళ్ళీ ఒక్క ఏడాది వరకు మనం మనోపలకాల మీద ముద్రించుకునే విధంగా ఈ ఉత్సవం ఉండడం ఒక విశేషం. ఇక్కడ కళ్యాణోత్సవం మరొక విశేషం. ఈ పల్లకీ సేవ కూడా చాలా విశేషం. అత్తవారింటికి ఆ పెళ్ళికూతురు నూతన వధువు ఎలా చేరుతుందో అలా అమ్మవారు కూడా శ్రీకాళహస్తీశ్వర స్వామి చెంతకు ఈరోజు చేరబోతుంది. భక్త బృందం అందా హరోహర హరోహర ఓం నమ శివాయ అంటూ. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏమంటే, మన సుగంధి పానకం ప్రొడ్యూసర్ సార్ వచ్చి అమ్మ మేము కూడా పంపిస్తామని వారి యొక్క సుగంధ పానకాన్ని ఒక బాక్స్ ఇక్కడికి పంపించడం జరిగింది ఈరోజు. దాని సందర్భంగా ఈ సుగంధ పానకం కూడా వారి యొక్క అభిలాష పేరకు భక్తులందరికీ పంచడం జరిగింది. ఈరోజు చివరి ఊరేగింపు స్వామివారికి నా వల్ల అయినంత సేవ స్వామివారికి చేయించుకున్నారు. ఇలాగే ప్రతి సంవత్సరం ఇవ్వాలని కోరుతూ ధన్యవాదాలు.